అసాధారణ రీతిలో మహిళా ప్రాణాలు కాపాడో క్యాబ్ డ్రైవర్. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ముంబై అటల్ సేతు బ్రిడ్జ్ పై నుంచి ఒక మహిళ ఆత్మహత్య యత్నం చేసుకోబోయింది. అయితే అంతకు ముందుగానే ఆ మహిళ ఒక క్యాబ్ని బుక్ చేసుకొని బ్రిడ్జ్ పై వరకు కూడా తీసుకెళ్లాల్సిందిగా కోరింది. అయితే ఆ బ్రిడ్జ్ పైన వెళ్ళిన తర్వాత ఆ క్యాబ్ డ్రైవర్ని అక్కడ ఆపాల్సిందిగా కోరింది. వెంటనే ఆ క్యాబ్ డ్రైవర్, బహుశా మీరు గమనిస్తే ఈ వీడియోలో వెనకాల డిక్కీ కూడా ఓపెన్ చేస్తుంది, కార్ వెనకాల డిక్కీ కూడా ఓపెన్ చేస్తుంది. అంటే లగేజ్ కూడా తీసుకొచ్చింది కదా, నిజంగానే మహిళ ఇక్కడ దిగుతుందేమో అంటూ కూడా క్యాబ్ డ్రైవర్ అనుకున్నాడు. కానీ వెంటనే ఆ మహిళ అక్కడ దిగిపోయి ఆ రేలింగ్కి యువతల వైపుగా వెళ్ళింది. వెంటనే ఆత్మహత్య యత్నం చేసుకునేందుకు ప్రయత్నం చేసింది. ఇక్కడ క్యాబ్ డ్రైవర్ సమయస్ఫూర్తిని, క్యాబ్ డ్రైవర్ చేసిన పనిని మనం మెచ్చుకోవాలి. క్యాబ్ డ్రైవర్కి హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే క్యాబ్ డ్రైవర్ సమయస్ఫూర్తి ఆ అమ్మాయిని ప్రాణాలు కాపాడింది. వెంటనే అమ్మాయి రైలింగ్ వైపు వెళ్ళంగానే క్యాబ్ డ్రైవర్ దిగి ఇటువైపుగా నుంచి వచ్చి, అక్కడ స్థలం కూడా లేదు, చాలా క్లోజ్గా క్యాబ్కి రైలింగ్కి మధ్య గ్యాప్ కూడా లేదు. ఆ గ్యాప్లో వెంటనే క్యాబ్ డ్రైవర్ అక్కడికి చేరుకొని ఆ అమ్మాయి జుట్టు పట్టుకున్నాడు. సో ఆ సమయంలో ఆమె నిలువరించేందుకు ప్రయత్నం చేస్తే వినలేదు. దీంతో ఆమె ఒక్కసారిగా దూకేందుకు ప్రయత్నం చేసింది. క్యాబ్ డ్రైవర్ వెంటనే ఆ అమ్మాయి జుట్టు పట్టుకున్నాడు. మొదటి విజువల్లో మీకు చూపిస్తున్నాం ఆ సర్కిల్లో ఆ అమ్మాయి జుట్టు పట్టుకున్నటువంటి క్యాబ్ డ్రైవర్ వెంటనే ఆవిడని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా అట్లాగే పట్టుకొని ఉన్నాడు. సో చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించాలని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ దృశ్యాలని మొత్తాన్ని కూడా సీసీటీవీ ఫుటేజ్లో అనుమానాస్పదంగా అక్కడ క్యాబ్ నిలిపివేయడం కావచ్చు, ఆ అమ్మాయి రైలింగ్కి ఇటువైపుగా వెళ్ళడంతో ఇదంతా కూడా పోలీసులు సీసీ ఫుటేజ్లో గమనించి వెంటనే అక్కడికి ట్రాఫిక్ పోలీసులు డిప్లాయ్ చేయడం జరిగింది. ఆ పోలీసులు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి ట్రాఫిక్ పోలీసులు చేరుకొని ఆ క్యాబ్ డ్రైవర్కి సహాయం చేసి ఆ అమ్మాయిని బయటికి తీసేందుకు ప్రయత్నం చేశారు. అటల్ సేతు బ్రిడ్జ్ పై నుంచి సముద్రంలోకి దూకేందుకు ఆ అమ్మాయి ప్రయత్నం చేసింది. దానికి ఆమె క్యాబ్ బుక్ చేసుకొని ఆ బ్రిడ్జ్ వరకు చేరుకుంది. బ్రిడ్జ్ వరకు చేరుకున్న తర్వాత బ్రిడ్జ్ వరకే క్యాబ్ బుక్ చేసింది. బ్రిడ్జ్ వరకు చేరుకున్న తర్వాత ఆ అమ్మాయి అటువైపుగా వెళ్ళడం గమనించినటువంటి క్యాబ్ డ్రైవర్ వెంటనే ఆయన అక్కడికి వచ్చి ఆ క్యాబ్ డ్రైవర్ ఆ అమ్మాయి జుట్టు పట్టుకున్నాడు. లేదంటే ఆ అమ్మాయి సముద్రంలో పడిపోయేది, మరణించేది కూడా. సో చాలా చాకచక్యంగా క్యాబ్ డ్రైవర్ వివరించడంతోనే ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడుకోగలిగామంటూ కూడా పెద్ద ఎత్తున చాలామంది నెటిజన్స్ కూడా చెప్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఆ అమ్మాయి అక్కడ వరకు క్యాబ్ బుక్ చేసుకోవడం ఒకే ఎత్తు అయితే అక్కడ నిలిపివేయాలంటగా క్యాబ్ డ్రైవర్ని కోరింది. క్యాబ్ డ్రైవర్ నిజమేనేమో, ఆ అమ్మాయి ఇక్కడ దిగాల్సి ఉంటుందేమో, ఇంకెవరైనా వస్తున్నారేమో అంటూ కూడా ఆయన ఆపేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి క్యాబ్లో నుంచి బయటకు దిగి వెంటనే ఆ రైలింగ్కి యువతల వైపుగా వచ్చి సముద్రంలో దూకేందుకు ప్రయత్నం చేసింది. ఇదంతా గమనించిన క్యాబ్ డ్రైవర్ చాలా చాకచక్యంగా సమయస్ఫూర్తిని చాలా కనబరచని చెప్పొచ్చు. వెంటనే ఇటువైపుగా క్యాబ్ డ్రైవర్ రావడం జరిగింది. అక్కడ చిన్న గ్యాప్, అంటే కార్కి రైలింగ్కి మధ్య మీరు చూస్తే మనిషి కూడా పట్టలేంత చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఆయన దూరిపోయి వెంటనే ఆ మహిళని కాపాడేందుకు ప్రయత్నం చేశాడు. మొదటిగా వద్దు అని చెప్పి వచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అమ్మాయి వినకుండా దూకేందుకు ప్రయత్నం చేయగా వెంటనే ఆ చిన్న గ్యాప్లో నుంచి, అంటే రైలింగ్ మధ్యలో మనం బ్రిడ్జ్ దగ్గర చూస్తూ ఉంటాం తరచుగా, చాలా చిన్న గ్యాప్ అయితే ఉంటుంది, చేయి మాత్రం పడుతుంది. కొన్ని గ్యాప్స్లో చాలా ఇబ్బందికరంగా, అంటే చాలా షార్ప్గా కూడా ఉంటాయి ఆ రైలింగ్ అంతా కూడా. అటువంటి సిచ్యువేషన్లో కూడా క్యాబ్ డ్రైవర్ వెంటనే ఆ అమ్మాయి జుట్టు పట్టుకున్నాడు. మొదట వెంటనే చాలా క్షణాల్లోనే పోలీసు అక్కడికి చేరుకున్నారు. ఆ పోలీసులు రైలింగ్కి యువతల వైపుగా ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేశారు. సో అప్పుడు కనుక క్యాబ్ డ్రైవర్ పట్టుకోకపోయి ఉంటే కనుక చాలా అమ్మాయి సముద్రంలోకి దూకేది, ఆత్మహత్య చేసుకునేది, మరణించేది కూడా. ఇక్కడ క్యాబ్ డ్రైవర్ని పోలీసులు డెఫినెట్గా అక్కడికి చేరుకున్నారు, కాపాడారు, ఆ అమ్మాయిని బయటకు తీశారు. కానీ ముందుగా ఆ అమ్మాయిని నిలువరించి ఆమెతో జుట్టు పట్టుకొని ఆమెని హోల్డ్ చేసినటువంటి క్యాబ్ డ్రైవర్ సమయస్ఫూర్తిని, క్యాబ్ డ్రైవర్ యొక్క ధైర్య సాహసాన్ని మనం మెచ్చుకోవాలి. కొంతమంది అయితే ఆమె దూకుతుందనే భయాందోళనలో అరుపులు కేకలు వేస్తూ ఉంటారు, లేకుంటే దూకిన తర్వాత పోలీసులకు సమాచారం ఇస్తూ ఉంటారు. కానీ వెంటనే ఆ క్యాబ్ డ్రైవర్ అక్కడికి చేరుకొని ఆ అమ్మాయి జుట్టు పట్టుకున్నాడు. ఆ జుట్టు పట్టుకొని ఆ అమ్మాయిని కనుక అక్కడ కిందికి పడకుండా ఆపలేకపోయి ఉంటే కనుక ఆ అమ్మాయి సముద్రంలో పడి చనిపోయేది. సో ఈ ఘటన ముంబై అటల్ సేతు బ్రిడ్జ్ పైన జరిగింది. అటల్ సేతు బ్రిడ్జ్ పై నుంచి సముద్రంలోకి దూకేందుకు ఒక మహిళ అక్కడికి చేరుకుంది. అయితే ముందుగానే ఆవిడ ఒక క్యాబ్ బుక్ చేసుకొని, క్యాబ్ కూడా ఆ బ్రిడ్జ్ పై వరకే బుక్ చేసుకుంది. ఆ డ్రైవర్ని ఇక్కడ ఆపాల్సిందిగా కోరగా డ్రైవర్ అక్కడ ఆపేశాడు. బహుశా ఆవిడ లగేజ్ కూడా క్యారీ చేస్తూ ఉంటుంది. ఆ లగేజ్ క్యారీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ డిక్కీలో ఉంది, లగేజ్ కూడా తీసుకుంటుందేమో అంటూ కూడా ఆ డ్రైవర్ అనుకొని డిక్కీ కూడా ఓపెన్ చేశాడు. కానీ ఆ మహిళ దిగడం వెంటనే ఆ రైలింగ్, బ్రిడ్జ్ పైన ఉన్నటువంటి రైలింగ్కి ఇతల వైపుగా వచ్చింది. దూకేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో చాలా వెంటనే డ్రైవర్ కార్ దిగి బయటకు వచ్చి ఆ చిన్న గ్యాప్లోనే, కార్కి రైలింగ్కి మధ్య చాలా చిన్న గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో దూరిపోయి వెంటనే కింద రైలింగ్ మధ్యలో నుంచి చేతులు పెట్టి ఆ అమ్మాయిని కింద పడకుండా జుట్టు పట్టుకొని
ఆవిడని ఆపాడు. వెంటనే పోలీసులు చేరుకొని ఆ అమ్మాయిని రేవులింగ్కి అవతల వైపుగా వెళ్ళి కాపాడి బయటికి తీసుకొచ్చారు. మీరు చూపిస్తే కనుక ఆర్టీవీ స్క్రీన్ పైన 3 విజువల్స్ బాక్స్లో మీకు చూపిస్తున్నాము. మొదటి బాక్స్లో ఆమె దూకేందుకు ప్రయత్నం చేస్తున్న టైంలో క్యాబ్ డ్రైవర్ తన జుట్టు పట్టుకొని ఆపడం. రెండవ బాక్స్లో మీకు వెంటనే అక్కడికి పోలీసులు చేరుకొని ఆ అమ్మాయిని రైలింగ్ ఇతల వైపుగా వచ్చి వారు ఆ అమ్మాయిని పైకి లిఫ్ట్ చేసి అమ్మాయిని బయటికి తీయడం. మూడో బాక్స్లో అమ్మాయిని బయటికి తీసి సేఫ్గా తిరిగి బ్రిడ్జ్ పైన నిల్చోబెట్టడం. సో 3 బాక్సులు మీకు చూపిస్తున్నాం. అక్కడ క్యాబ్ డ్రైవర్ సమయస్ఫూర్తిని ఆయన ధైర్య సాహసాన్ని మనం మెచ్చుకోవాలి. ఆ క్షణంలో ఆయన గనక ఒక్క క్షణంలో ఆ జుట్టు చేతికి అందకపోయినా ఆయన సమయస్ఫూర్తితో ఆ జుట్టు పట్టుకునేందుకు ప్రయత్నం చేయకపోయినా కూడా ఆ అమ్మాయి ఆ సముద్రంలో పడి చనిపోయేది. ఆయన సమయస్ఫూర్తి క్యాబ్ డ్రైవర్కి ఇక్కడ చాలామంది కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. సో నెటిజన్స్ మొత్తం కూడా ఈ వీడియో వైరల్గా మారడంతో క్యాబ్ డ్రైవర్ని బల అంటూ కూడా ఆయనపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.